ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊహించని ప్రశ్న దూసుకొచ్చింది. ఆసక్తికర చర్చ కూడా జరిగినట్లు చెప్తున్నారు. మేడారంలో జరిగిన సమ్మక్క సారలమ్మల జాతరకు తమను ఎందుకు పిలవలేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇక తమను పిలిచి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్లమని తెలిపారు. దీంతో 2 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగే జాతరకు ఖచ్చితంగా పిలుస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇక మేడారం మహాజాతరపై పాన్ ఇండియా మూవీ తీయండని రాహుల్ గాంధీ సూచించగా ప్లాన్ చేస్తామని బదులిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. ఎస్ బ్రాహ్మణి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితులు అదేవిధంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి రిపోర్టు అందించిన అనంతరము ఒక ఆసక్తికర చర్చ వారి మధ్యలో సాగినట్టు మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే మేడారం మహాజాతరకు ఎందుకు మమ్మల్ని ఆహ్వానించలేదు, ఆహ్వానిస్తే మేము ఖచ్చితంగా వచ్చే వాళ్ళం అంటూ కూడా ఒకేసారి అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించడంతో నివ్వెరపోయిన రేవంత్ రెడ్డి అటు సమయాభావం వల్ల అటు దావోస్ పర్యటన కారణంగా నేను పిలవలేకపోయాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మళ్ళీ వచ్చే జాతరకు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రభుత్వ తరఫున ఆహ్వానించి మిమ్మల్ని జాతరకు అటెండ్ అయ్యేలా చూస్తానని చెప్పేసి చెప్పడంతో అయితే అటు వాళ్ళు ఇద్దరు కూడా సద్దుమణిగారు. అదే విషయం మీద 2 కోట్ల మందికి పైగా అటు ప్రజలు హాజరయ్యేటువంటి ఆదివాసీ అతిపెద్ద గిరిజన జాతరకు హాజరైతే మన రెప్యుటేషన్ పెరుగుతుంది అంటూ కూడా వారికి చెప్పడమే కాకుండా అదేవిధంగా ఆ మేడారం మహాజాతర పైన ఒక డాక్యుమెంటరీ పాన్ ఇండియా మూవీని తీయాలి, ఆ జాతర విశిష్టతను సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసేలా ఒక మంచి సినిమాను తీయండి అంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయండి అంటూ కూడా సీఎం కు అదేవిధంగా మంత్రి సీతక్కకు రాహుల్ గాంధీ సూచించారు. ఈ నేపథ్యంలో అటు సీతక్క కలగజేసుకొని ఖచ్చితంగా అటు అమ్మవార్ల నేపథ్యానికి సంబంధించినటువంటి జాతర ప్రాముఖ్యతను అందరికి తెలిసేలాగా ఖచ్చితంగా సినిమా తీస్తామంటూ కూడా చెప్పడంతో వచ్చే జాతరకైతే ఖచ్చితంగా పిలవాలని వారు చెప్పడంతో 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుందని చెప్పడంతో వచ్చే 2 years లో ఖచ్చితంగా ముందస్తుగా చెప్తే మేము షెడ్యూల్ పెట్టుకొని మరి ఆ యొక్క జాతరకు అటెండ్ అవుతాము, అమ్మవార్ల ఆశీర్వాదం మేము కూడా తీసుకుంటామని కూడా చెప్పడంతో అయితే ఈ విషయం ఒక ఆసక్తికర చర్చ సాగింది. దీంతో అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రి సీతక్క ఇద్దరు కూడా అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాహుల్ గాంధీని వచ్చే జాతరకు సాధారణంగా ఆహ్వానిస్తాము, ఈసారి మన్నించండి అంటూ కూడా చెప్పడంతో అయితే వారిద్దరు కూడా వారిని కీపిటప్ రానున్న రోజులలో జాతరను ఇంకింత ప్రాముఖ్యత పెరిగేలాగా నిర్వహించాలి ప్రభుత్వం తరపున అంటూ కూడా చెప్పడము ఆసక్తికరంగా మారింది. ఈ చర్చతోటి అయితే ఒక్కసారిగా మేడారం మహాజాతర సంబంధించినటువంటి ప్రాముఖ్యత దేశం లెవెల్లో ఒక కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ సాగడం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. బ్రాహ్మణి. Right, Prashant. Thank you for the updates.